వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం ఈరోజు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా, ఆయన చేరికకు ఒక ముహూర్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రెడీ చేశారా అంటే అవుననే చెప్పాలి. సో ముద్రగడకు పూర్తి స్థాయిలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఒక క్లియరెన్స్ అయితే వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఆయన పోటీ చేయాలా లేకుంటే ఆయన కొడుకు చెల్లాబాబు పోటీ చేయబోతున్నారా అనే అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డితోని పూర్తి స్థాయిలో ఆయన డిస్కషన్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఆ జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డితోని పలుసార్లు భేటీ కావడం జరిగింది. తాను కానీ తన కొడుకు కానీ ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి ఒక వర్కౌట్ అయితే జరుగుతూ వస్తుంది. చెల్లారావు వాళ్ళ కొడుకు పేరు. సో 3-4 కాన్స్టిట్యున్సీలు కూడా ఇక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని రోజులుగా పూర్తి స్థాయిలో పాలిటిక్స్కి దూరంగా ఉండి బ్యాక్ అండ్ మాత్రమే వైసీపీకి పనిచేస్తూ వచ్చిన ముద్రగడ తీరా ఎన్నికల సమయానికి ఎందుకు పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు? ముద్రగడని ఇన్స్టిట్యూట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కాపు ఓటుల్ని ముద్రగడ ఈరోజు కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేస్తాడనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆయన ఎక్కడి నుంచి ముద్రగడ ఈరోజు బయర్లు దిగే అవకాశం ఉంటుంది? ఆయన కొడుకు పోటీ చేస్తారా లేకుంటే ఆయనే పోటీ చేసే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పుకోవాలంటే ముద్రగడ రాజకీయ ప్రస్థానం గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో ముద్రగడ పద్మనాభం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నేత, టీడీపీ నుంచి ఆయన మంత్రి కూడా కావడం జరిగింది. సో అలాగా కాపు సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వంగవీటి రంగా తర్వాత ఆయన మరణం తర్వాత కాపులందరినీ ఒకే వేదిక మీదకి చేర్చేందుకు చాలా సీరియస్ ప్రయత్నాలు చేశాడు ఆయన. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమం పేరుతో ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. స్టార్టింగ్లో చిరంజీవి మొదలుకొని దాసనారాయణ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఓ గంటా శ్రీనివాస్ కానీ, ఓ అవంతి కానీ, ఓ జేడీ లక్ష్మీనారాయణ కానీ, ఇలాంటి వాళ్ళంతా. కానీ మొదట్లో అంత సానుకూలంగా ఉన్న ఒక ఉద్యమం తర్వాత రోజుల్లో ఒక మోనోపలీగా మారింది. వన్ సైడెడ్ వైసీపీకి ఫేవర్గా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఒక విధానంతో మిగతా కాపు నేతలంతా కూడా ముద్రగడ నుంచి దూరం జరగడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే నిజంగానే ఒక అంబటి, ఒక భూమన లాంటి వాళ్ళు ఆయనతో క్లోజ్ అసోసియేషన్, తుని లాంటి రైలు సంఘటన లాంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. సో సెల్ఫ్గా ఆయన ఎప్పుడు డోర్లు వేసుకొని ఇంట్లో కూర్చొని సూసైడ్ అటెంప్ట్ చేస్తానంటూ పోలీసులను బెదిరించిన తీరు కానీ అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ముద్రగడని ఇరుకుని పెట్టారనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఇదే సమయంలో ఈ ఉద్యమం బలోపేతమవుతున్న తీరును గమనించిన చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొంతమంది విద్యార్థులను ఆయన ఆర్థికంగా చదివించి విదేశాలకు కూడా పంపడం జరిగింది, ప్రత్యేక నిధులు రిలీజ్ చేసి. ఇక చూసినట్లయితే ఏదైతే కాపు రిజర్వేషన్ అంశాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయన కేంద్రానికి కూడా పంపించారు. అయితే గతంలో సుప్రీంకోర్టులో ఉన్న ఇష్యూస్ దృష్ట్యా రిజర్వేషన్ అంశం మీద దాన్ని మళ్ళీ వెనుక పంపించడం జరిగింది. ఇన్ని చేసినా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే విధంగా, జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసే విధంగా ముద్రగడ ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చారు. బట్ అనేకసార్లు విమర్శలకు కూడా కారణమయ్యారు ఆయన. 2019 ఎన్నికల సమయంలో పార్టీలో చేరతారనుకున్న వైసీపీలో, బట్ ఆయన మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అంటూ కూడా దూరంగా ఉండిపోయారు వైసీపీకి. బట్ ఎప్పుడు ఆయన దూరంగా ఉన్నా ఆయన మనసంతా జగన్మోహన్ రెడ్డితోనే ఉంటూ వచ్చింది. ఈ 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అయి 4.5 ఏళ్ల కాలంలో అనేక సార్లు ముద్రగడ రేపో మాపో పార్టీలో చేరబోతున్నారనే చర్చ జరిగింది. ఇటీవలే ఆయన అటు కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతతోని, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుతోని కూడా ఆయన భేటీ అయ్యి ఉన్నారు. మరోవైపు చూస్తే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో, ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా భేటీ అయ్యారు. అయితే ముద్రగడ ఎంట్రీకి జగన్మోహన్ రెడ్డి కూడా రూట్ అయితే క్లియర్ చేశారని చర్చ జరుగుతోంది. ఈరోజు చెల్లారావు ఆయన కొడుకున్నారు. ఆయన కొడుకు ఈ రోజున పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని చర్చ ఉంది. ఒకవేళ కొడుకు ఇష్టం లేని పక్షంలో ముద్రగడే స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తుంది. ఈ రోజున కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురం లాంటి చోటు కన్సాలిడేట్ చేసినట్లయితే ఇప్పుడు ముద్రగడను తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది. లేదంటే ఆయన కాదంటే ఆయన కొడుకును కూడా ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని చర్చ ఉంది. బట్ ఈ రేసులో కురసాల కన్నబాబు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక దాంతోపాటు ఈ రోజున పవన్ కళ్యాణ్ భీమవరం లాంటి చోటు నుంచి పోటీ చేసేస్తే పూర్తి స్థాయిలో ముద్రగడకే అక్కడ బాధ్యతలు ఇవ్వాలి, ముద్రగడని పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ మీద, ఆయన ఫ్యామిలీ మీద, ఆయన వారసుల మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా డే 1 నుంచి కూడా ఫోకస్ పెడుతూ వచ్చారు. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ని పదే వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, రాజకీయాల పరంగా టార్గెట్ చేస్తూ కాపు సామాజిక వర్గంలో ఈ 4.5 కాలంలో ఒక వ్యతిరేకతనైతే సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి, పర్టికులర్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో. సో ఆ వ్యతిరేకతని పక్కన పెట్టుకునే క్రమంలోనే ఈ రోజున అంబటి రాంబాబు లాంటి వాళ్ళని, పలువురు కాపు నేతలు, మంత్రుల్ని అనేక సార్లు కాపు నేతలతోని చాలాసార్లు రాజకీయ భేటీలు వేయించారు. రాధా లాంటి వాళ్ళని తిరిగి పార్టీలోకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అవన్నీ వర్కౌట్ అయితే కాలేదు. అందుకే ఈరోజు ఆ కాపుల్ని తిరిగి తమ దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ముద్రగడ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పార్టీలో రీప్లేస్ చేయబోతుందని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి మరొక వారం రోజుల్లో ముద్రగడ
పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారన్నది అయితే వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.